2025లో భారత్ ఇప్పటిలా హిందూ మెజార్టీ దేశంగా ఉంటుందా? సనాతన ధర్మం అంతానికి ఎలా సమాధులు తవ్వుతున్నారో వేరేలా చెప్పాలా? మున్ముందు బ్యూరోక్రాట్స్ కూడా హిందూ ధర్మానికి మృత్యు శాసనాలు అవుతారా? ఒకవైపు హిందువుల అనైక్యత అయోమయం, మరోవైపు తమని తాము మైనార్టీలుగా చెప్పుకునే వారి ప్రపంచ వ్యాప్త నెట్వర్క్. యూపీఎస్సీ పరీక్షలు మొదలు వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టుల వరకు కూడా మత మాఫియా నడుస్తున్నది. అసలు ముస్లింస్ అన్ని వ్యవస్థల్లోకి ఒక వ్యూహం ప్రకారం ప్రవేశిస్తున్నారా? ఈ భూమి మీద ఒకప్పుడు గ్రీకు దేశంలో విగ్రహారాధన ఉంటుండే. రోమ్లో, ఈజిప్ట్లో, మెసపటోమియాలో ఇలా చాలా చోట్ల పేగన్లు ఉంటుండే. వారంతా ఏమైపోయారు? క్రిస్టియన్, ముస్లిం మతాల విస్తరణలో భాగంగా తుడిచిపెట్టుకొని పోయారు. ఒకరు కుట్రలతో విస్తరిస్తే ఇంకొకళ్ళు కత్తులతో విస్తరించారు. ఏది ఏమైనా ఇప్పుడు విగ్రహారాధకులు మిగిలింది కేవలం హిందూ మతంలోనే. వారు అత్యధికంగా ఉండేది భారత్లోనే. అంటే విగ్రహారాధకుల ఏకైక భారీ దేశం భారతదేశం. 1000 సంవత్సరాలుగా మనకు ఆ రెండు మతాల నిరంతర దాడి కొత్తేం కాదు కదా. ప్రపంచం మొత్తాన్ని తమ విశ్వాసాలతో నింపేసి దేశాల్లో ఉన్న విగ్రహాలు విరిచేసి గుళ్ళు కూల్చేసిన సదరు ఎడారి శక్తులే ఇప్పుడు గజ్వాయే హిందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నవాబులు, నిజాముల కాలంలో మన హిందువుల మీద జరిగిన దారుణ మారణాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే యూరప్ వలసవాద దోపిడీదారులు మన మీద పడ్డాక క్రిస్టియన్ మతం ఎలా విస్తరించింది, ఇప్పటికీ ఎలా కన్వర్షన్స్ ద్వారా ముందుకు సాగుతోంది మనకు తెలిసిందే. అయితే స్వతంత్రం రాకముందు వరకు మనం పెద్దగా ఏమీ చేయలేకపోయాం. కానీ 1947 ఆగస్టు 15 తర్వాత మరింత దారుణంగా మారిపోయింది మన పరిస్థితి. మన తాత ముత్తాతలు తరతరాలు జిజియా వంటి పన్నులు కట్టి తమ భుజాల మీద జంధ్యాల్ని, నుదుటిన విభూది రేఖల్ని, నిలువు నామాల్ని కాపాడుకున్నారు. ఎంతో మంది స్త్రీమూర్తులు ప్రాణ మానాలు పోయినా పాపిట్లో సింధూరం పోనివ్వలేదు. 1000 సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయం, సనాతన వారసత్వం గత 80 ఏళ్లలో అత్యంత వేగంగా కొట్టుకుపోతోంది. దానికి కావాల్సిందంతా మన సెక్యులర్ ప్రజాస్వామ్య పాలకులే చేసి పెడుతున్నారు కూడా. అదే పెద్ద విషాదం. 2025 నుంచి భవిష్యత్తులోకి భూతద్దంతో చూస్తే 3025లో భారత్ ఇప్పటిలా హిందూ మెజార్టీ దేశంగా ఉంటుందా? జాతీయవాద, హిందుత్వవాద సనాతనలు ఎవ్వరూ ఉంటుందని గట్టిగా చెప్పలేని దుస్థితి మనది. బెంగాల్ మొదలు కేరళ దాకా, కశ్మీర్ మొదలు అస్సాం దాకా ఎవరి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాలన్నా. ఓట్లు, నోట్లు, సీట్ల కోసం బతికే మన స్వంత హిందూ సెక్యులర్ నాయకులే సనాతన ధర్మం అంతానికి ఎలా సమాధులు తవ్వుతున్నారో వేరేలా చెప్పాలా? అయితే పొలిటికల్ లీడర్సే కాదు, మున్ముందు బ్యూరోక్రాట్స్ కూడా హిందూ ధర్మానికి మృత్యు శాసనాలు అవుతారా? తప్పకుండా అవుతారనే సంకేతాలు కొన్ని అప్పుడే కనిపిస్తున్నాయి కూడా. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. ఇప్పుడంటే గ్రీస్ దేశం నిండా క్రిస్టియన్ జనాలు కనిపిస్తారు. కానీ కొన్ని 1000 సంవత్సరాల కిందట అక్కడ పేగాన్స్ ఉంటుండే. అంటే విగ్రహారాధకులు అన్నమాట. ప్రధానంగా సూర్యుణ్ణి అపోలో పేరుతో ఆరాధించే మతం ఉండేది అక్కడ. అటువంటి సంస్కృతికి చెందినవాడే అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా. గ్రేట్ అనిపించుకున్న అలెగ్జాండర్ పోయిండు. ఆనాటి గ్రీక్ సంస్కృతి, సంప్రదాయం కూడా ఇప్పుడు తుడిచి పెట్టుకొని పోయినాయి. అయితే అలనాటి గ్రీక్ పురాణాలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. అప్పటి గ్రీక్ రాజుల మధ్య చారిత్రక యుద్ధాలు ఇప్పటికీ గ్రంథాలుగా చిలామణిలో ఉన్నాయి. వాటిలో చాలా ఫేమస్ ట్రోజన్ వార్. ట్రోజన్ వార్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం సింపుల్ గా చెప్పుకుంటే, తమ శత్రువుల కోటలోకి ప్రవేశించడానికి ఒక వర్గం సైన్యం పెద్ద గుర్రాన్ని తయారు చేస్తుంది. ఆ చెక్క గుర్రం కడుపులో భారీగా సైనికులు దాచుకుంటారు. తర్వాత దాన్ని శత్రువుల కోటలోకి పంపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ట్రోజన్ హార్స్ లోపలికి ఎంటర్ కాగానే అందులోని సైనికులు బిలబిలమని బయటకు వస్తారు. శత్రువుల కోటని ధ్వంసం చేస్తారు. ఎవరు ఊహించిన విధంగా గెలవాల్సిన వర్గం వారు ఓడిపోతారు. ఇదిగో ఇలాంటి వ్యూహమే ప్రస్తుతం నడుస్తోంది. ఒకవైపు హిందువుల అనైక్యత అయోమయం, మరోవైపు తమని తాము మైనార్టీలుగా చెప్పుకునే వారి ప్రపంచ వ్యాప్త నెట్వర్క్. ఇండియాలోని ముస్లింల కసి, పట్టుదల, కుట్ర అన్నీ కలిసి సివిల్ సర్వీస్ కుర్చీలకు ఆకుపచ్చ రంగు పులిమేస్తున్నాయి. ఒక పెద్ద గుర్రం బొమ్మలో సైనికులు దాక్కొని కోటలోకి ఎంట్రీ ఇవ్వడం పాత కథ. ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షల ద్వారా ముస్లిం అభ్యర్థులు వ్యవస్థలోకి జొరబడటం వర్తమాన వ్యవహారం. మీరు ఏటా ప్రచురితమయ్యే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ ఆన్లైన్లో చెక్ చేయండి. అందులో మీకు కనిపించే ట్రెండ్ ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లుగా అంతకంతకు ముస్లిం యువతీ యువకులు ఎక్కువగా ఎంపిక అవుతున్నారు. అందులో అనుమానించాల్సింది ఏముంది అంటూ హిందుత్వవాదుల మీద సెక్యులర్ హిందూ కాఫీర్లు ఎగబడిపోవటం పెద్ద ఆశ్చర్యం కూడా కాదు.
కానీ డేంజరస్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ముస్లిం క్యాండిడేట్స్ యూపీఎస్సీలో సెలెక్ట్ అవ్వటం రూల్స్ ప్రకారమే జరుగుతోంది. కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశమే ఆందోళనకరంగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం జగత్ ఫౌండేషన్ అనే సంస్థ వార్తల్లో నిలిచింది. అది నడిపే వారి సందేశం ఏంటంటే ముస్లిం యువతి యువకులు సివిల్స్ క్రాక్ చేస్తే భవిష్యత్ మనదేనని. అంటే ఓటు బ్యాంకుగా మారి మమతా బెనర్జీ లాంటి హిందూ సెక్యులర్ పొలిటికల్ లీడర్స్ ని ఎలా తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారో అదే విధంగా పాలనా వ్యవస్థని గ్రిప్ లోకి తెచ్చుకుంటారన్నట్టు. బ్యూరోక్రాట్స్ గా ముస్లింల సంఖ్య పెరిగితే పీఎం మొదలు సీఎం ఆఫీస్ దాకా అంతటా వాళ్లే కీలకంగా మారొచ్చు. ఆ తర్వాత దేశంలో ఇస్లాం వ్యాప్తికి తగిన చర్యలు చేపట్టడం గ్రౌండ్ లెవెల్లో పెద్ద పని కాదు కదా. ఓట్లతో పై స్థాయిలోని రాజకీయ నేతల్ని సివిల్స్ పరీక్షల సాయంతో కింది స్థాయిలోని అధికారుల్ని మేనేజ్ చేయడం ప్రజాస్వామ్యబద్ధమైన జిహాద్ గా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఐఏఎస్లు ఐపీఎస్లుగా ముస్లింల సంఖ్య పెరిగితే ఇంతలా భయపడిపోవాలా? మీదంతా జస్ట్ ఇస్లామోఫోబియా అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో హిందూ మహానుభావులే చాలా ఎక్కువ. వారి మాటలు ఎందుకు తప్పు అంటే సివిల్ సర్వెంట్స్ అయిన ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాం లాంటి వారు అయ్యే ఛాన్స్ ఉండదు. పైగా యూపీఎస్సీ పరీక్షలు మొదలు వివిధ హైకోర్టులు సుప్రీంకోర్టుల వరకు కూడా మత మాఫియా నడుస్తున్నది. దీనికి ప్రత్యేక సాక్ష్యాధారాలు కూడా అక్కర్లేదు. కొన్నాళ్ల కింద కేరళలో ఉద్దేశపూర్వకంగా కోర్టుల్ని ముస్లిం లాయర్స్ తమ గ్రిప్ లోకి తీసుకుంటున్నారనే వార్తలు మనం ఆల్రెడీ చూసాం. ఆ వార్తలు నిజం కాదని వాదించేవారు ఎలాగో ఉంటారు. వారిని పక్కన పెడితే అసలు ముస్లింస్ అన్ని వ్యవస్థల్లోకి ఒక వ్యూహం ప్రకారం ప్రవేశిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం నిస్సందేహంగా అవుననే. హిందువులకు లేనిది ముస్లిం మతంలోని వారికి ఉన్నది ఏంటంటే ఐకమత్యం. వాళ్ళకి మసీదుల్లో మొదలు జగత్ ఫౌండేషన్ లాంటి జకీర్ నాయక్ తో సత్సంబంధాలున్న అంతర్జాతీయ ఎన్జిఓల వరకు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. వారిని ఎక్కడ పడితే అక్కడ గజ్వాయే హిందుకు సిద్ధం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగమే యూపీఎస్సీ జిహాద్. ఇదే టైటిల్ తో కొన్నాళ్ల క్రితం సుదర్శన్ టీవీ అనే మీడియా సంస్థ వరుసగా ఎపిసోడ్స్ ప్రసారం చేసింది. పెద్ద దుమారం రేపిన ఈ యూపీఎస్సీ జిహాద్ అనే సదరు సిరీస్ అప్పట్లో సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. ముస్లింల్ని విలన్లుగా చూపిస్తున్నారని చాలా మంది రొమ్ములు బాదుకున్నారు. సివిల్స్ కి అప్పీర్ అవుతున్న సిక్కులు, బౌద్ధులు, జైనులు, చివరకు క్రిస్టియన్ల మీద కూడా ఎటువంటి ఆరోపణలు రావటం లేదు, అనుమానాలు కలగటం లేదు. కేవలం ముస్లిం అభ్యర్థుల మీదే ఎందుకు చర్చ సాగుతోంది? ఈ ప్రశ్న మన లెఫ్ట్ లిబరల్ హిందువులు కావాలనే వేసుకోరు, కానీ మనం వేసుకోవాలి. ఒక ముస్లిం అనుకూల రాజకీయ నేత కాల వ్యవధి 5 ఏళ్లు మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటికి మమతా బెనర్జీ లాంటి హిందూ ద్వేషులు ముస్లిం ఓట్లతో బంగ్లా, రోహింగ్యా ఓటర్ల సహాయంతో వరుసగా గద్దెను ఎక్కుతూనే ఉన్నారు. అటువంటిది ముస్లిం అనుకూల బ్యూరోక్రాట్ ఒక్కసారి పరీక్ష రాసేసి ప్రభుత్వ కుర్చీలో కూలబడిపోతే నెక్స్ట్ 35 ఏళ్లు తిరుగుంటదు. మహాకుంభమేళ లాంటి భారీ ఏర్పాట్లు మొదలు మన శ్రీరామనవమి, హనుమాన్ శోభాయాత్రల వరకు అన్ని ఐఏఎస్లు ఐపీఎస్ల మీదనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉంటాయి. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఇప్పటికే హిందువుల దుస్థితి చూస్తున్నాం కదా. అమ్మవారి నవరాత్రులు జరుపుకోవాలంటే కూడా అక్కడ అమ్మ మమతా బెనర్జీ, ఆమె గారి మైనార్టీ ఓటు బ్యాంకు, ముస్లిం అధికారుల అనుమతి అవసరం. మనం ఎంత కాదని మనకు మనం నచ్చ చెప్పుకున్నా జరుగుతున్నది, జరగబోయేది దేశవ్యాప్తంగా అదే. ఇక్కడ మరో టెక్నికల్ ట్విస్ట్ కూడా ఉన్నది. ఒక అగ్రవర్ణ హిందూ అభ్యర్థికి సివిల్స్ పరీక్షల్లో వయోపరిమితి ఉంటుంది. ఎన్ని అటెంప్ట్స్ చేయవచ్చు అనే లిమిట్ కూడా ఉంటుంది. కానీ ఓసీల కంటే బీసీలకు, వారి ఎస్సీలకు, ఎస్టీలకు ఇంకా ఎక్కువ ఏజ్ లిమిట్ అటెంప్ట్స్ ఉంటాయి. ఇంతవరకు పెద్దగా అభ్యంతర పెట్టాల్సింది లేదు, ఎందుకంటే మనకు ఒక వ్యవస్థ నడుస్తా ఉన్నది. కానీ యూపీఎస్సీ పరీక్షకు వచ్చే ముస్లింస్ బీసీ కోటాలకు వస్తారంటే ఆటోమేటిక్ గా వారికి హిందూ అగ్రవర్ణ అభ్యర్థుల కంటే ఎక్కువ అవకాశం కలుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇంకా సూటిగా చెప్పుకోవాలంటే మన రూల్స్ ప్రకారం ఒక బ్రాహ్మణ లేదా వైశ్య అభ్యర్థి కంటే ముస్లిం క్యాండిడేట్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మన సిస్టంలో ఉన్న సమస్యలు. వీటి మీద ఎవరి వాదనలు వాళ్ళకి ఉంటాయి. కొందరైతే ముస్లిం సంఘాలు తమ యువతీ యువకుల్ని ప్రోత్సహించి మరీ బ్యూరోక్రాట్స్ గా మారుస్తున్నాయని మనమంటే, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న సంస్థలు, ట్రైనింగ్ సెంటర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ చేస్తుంది కూడా అదే కదా అంటుంటారు. తమ మతం బలపడాలని తమ వారిని యూపీఎస్సీలోకి పంపటం, జాతీయవాదంతో దేశం బలంగా ఉండాలని కోరుకునే ఆర్ఎస్ఎస్ సివిల్ సర్వెంట్స్ ని సిద్ధం చేయటం బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంతకీ చివరగా మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే, ముస్లిమ్స్ రూల్స్ ప్రకారం యూపీఎస్సీ ఎగ్జామ్స్ ని క్రాక్ చేస్తే అది ఎంత మాత్రం తప్పు కాదు. ఆ తర్వాత వారు బ్యూరోక్రాట్స్ గా దేశం కోసం పనిచేస్తే చాలా సంతోషమే. కానీ వారు తమ మతం కోసం తమ అధికారం వినియోగించి హిందూ ద్వేషం, సనాతన అంతం కోసం కత్తిదూస్తే అప్పుడు నిజంగా మనం చేయగలిగింది కూడా ఏముండదు. రాజకీయ నేతలైతే ఎన్నికల్లో ఓడించొచ్చు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వెన్నెముక లాంటి బ్యూరోక్రాట్స్ కి అటువంటి అడ్డంకులు, అగ్ని పరీక్షలు ఏముండవు. ఇక్కడ ఇప్పుడు మిగిలిందల్లా జాతీయవాదులు, హిందుత్వవాదులు యూపీఎస్సీ మీద కూడా దృష్టి పెట్టాలి. అక్కడ కూడా వీలైనన్ని ఉద్యోగాల్ని ఒడిసిపట్టాలి. రూల్స్ ఎవరికి అనుకూలంగా అనుకోకుండా, బాధపడకుండా, భయపడకుండా బ్యూరోక్రసీ కురుక్షేత్రంలోకి కూడా నేషనలిస్టులు దిగాలి. దేశభక్తి అంటే గన్ను పట్టడమే కాదు, పెన్ను పట్టుడు కూడా. దేశ సరిహద్దుల్లో మంచులో మండే, ఎండల్లో అదరక బెదరక నిలిచే జవాన్లు ఎంత ముఖ్యమో
అంతే ముఖ్యం, అంతకన్నా ముఖ్యం ఏసీ గదుల్లో పిఎంఓ, సీఎంఓ, కలెక్టరేట్లు, సెక్రటేరియట్లలో కూర్చొని పనిచేసే ప్రభుత్వ అధికారులు. అన్ని చోట్ల జాతీయవాదులు ఉంటేనే దేశం భద్రంగా ఉంటుంది. జాతీయవాదుల్లో హిందువులే కాదు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ ఉంటారు. మతం ఇక్కడ ప్రధానం కాదు. కానీ ఏ మతంలోని మత పిచ్చి ఉన్నవాడైనా పవర్ఫుల్ కుర్చీలోకి చేరకుండా ఉండటం మాత్రం చాలా 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 అవసరం. ఉన్మాది రెచ్చిపోవద్దంటే నిజాయితీ పరుడు, ధైర్యవంతుడు ముందుగా నిద్రలేచి నిలబడాలి. వందే మాత్రమని నినదించాలి. ఇండియాలో చదివి మంచి ప్యాకేజ్ వస్తే అమెరికా చెక్కేసే ముందు మరోసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. జీవితం అంటే చెక్కులు, బ్యాంక్ బ్యాలెన్స్లు మాత్రమే కాదు. దేశం ధర్మమే అసలైన జీవితం. దేశం ధర్మం సాఫ్ట్వేర్ కాదు. హార్డ్ కోర్ ఉద్యోగాలు చేయమంటే తెలివైన యువతి యువకులు అందుకు సిద్ధపడాలి. భారతమాత పాదాలు వదిలి డాలర్ల వేటలో ఎవరైనా పరుగులు తీస్తారు. తెలివైన ధైర్యవంతులు నిజాయితీగా రణరంగంలో నిలిచి యుద్ధము చేస్తారు. యుద్ధం అందరి వల్ల కాదు, సంగ్రామం కొందరికే సొంతం. మనం భరతమాత ఉత్తమ కుమారులమో, ఉత్తర కుమారులమో, ఉత్తగా భూమికి భారమై బతికే వాళ్ళమో మనమే తేల్చుకోవాలి. చాయిస్ ఇస్ అవర్స్. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఉర్దూలో కూడా రాయొచ్చు వాళ్ళ ఎగ్జామ్స్. సో ఉర్దూలో రాస్తే ఆటోమేటిక్ గా ఎవరు కరెక్ట్ చేయాలి? ఆ పేపర్స్ ని ఎవరు కరెక్షన్ చేస్తారు? ఎవరు మార్కులు వేస్తారు? రాసిన వాడు ఎవరు? చేసేవారు ఎవరు? రిజల్ట్ ఇచ్చేవారు ఎవరు? అధికారం మీద కూర్చోనేది ఎవరు? ఎవరిపైన కూర్చుంటారు? ఇదంతా ఆలోచించాల్సింది ఎవరు? పరిగణలోకి తీసుకోవాల్సింది ఎవరు? కామెంట్ల రూపంలో తప్పకుండా మీరు తెలియచేయండి. ఉంటా. జై హింద్, మేరా భారత్ మహాన్.